డిమాండ్ ఎంత కావాలో నాగచైతన్య గారి పర్ఫార్మెన్స్ మనం మాట్లాడక్కర్లేదన్నా. ఎందుకంటే ఆయన ఎప్పుడు మంచి ఆర్టిస్టే, కాకపోతే ఏమో మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ ఏమో. ఆయనను మించిన యాక్టర్ నాకు ఈ జనరేషన్ లో మాత్రం కనిపించట్లేదు. ఈ లీగ్ ఉన్న హీరోస్ లో మాత్రం నాకు ఇంకో పేరు రాదు. సో ఆయన దగ్గర యాక్టింగ్ ఆయన చేశారు. మనం ఇంతకు ముందు లవ్ స్టోరీ చూసాము, మజిలీ చూసాము. అందులో ఎలా అయితే యాక్టింగ్ చేశారు, ఇందులో కూడా అలానే యాక్టింగ్ చేశారు. ఓవరాల్ గా నేనైతే ఒక 2.7 వరకు ఇస్తాను. అంటే ఓవరాల్ మూవీ ఎలా ఉంది? నాగచైతన్య గారికి ఒక కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. నాగచైతన్య గారికి కంబ్యాక్ అంటే నాకు నాగచైతన్య గారికి కంబ్యాక్ ఎందుకు ఇవ్వాలి? అసలు ఆయన ఎప్పుడు బ్లాక్ కొట్టారన్నా నాకు అర్థం కావట్లేదు. నాగచైతన్య గారికి కంబ్యాక్ ఏంది? ఆయన వెళ్ళిపోయింది ఎప్పుడు అసలు కంబ్యాక్ ఇవ్వడానికి? స్పెషల్ గా ఆయన వస్తూనే ఉన్నారు, ఆయన మంచి మంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు. మీరు జనాలు ఎంకరేజ్ చేయలేదేమో అంతే. ఇప్పుడు మీకు ఎలివేషన్ కావాలి, కేజీఎఫ్ సినిమాలు కావాలంటే అందరూ ఆ సినిమాలతోనే రారన్నా. కొంతమంది మంచి మంచి కంటెంట్ తో వస్తారు, మంచి మంచి ఫీల్ గుడ్ మూవీతో వస్తారు. మనసు పెట్టి చూడాలన్నా. అన్నిటికీ బాక్స్ ఆఫీస్ లో నంబర్లు కలెక్షన్లే కాదు కదా. సో నాగచైతన్య గారికి కంబ్యాక్ అనేది లేదు. ఆయన ఎప్పుడు వెళ్ళిపోలేదు, అసలు ఆయన లీగ్ లోనే ఉన్నారు. మూవీ అంటే 100%. ఎందుకంటే ఓ లవ్ స్టోరీని చూపిస్తూ లవ్ స్టోరీకి ప్రొఫెషనల్ అంటే మనం చేసే పని ప్రొఫెషన్ అడ్డొచ్చి ఆ ప్రొఫెషన్ వల్ల పేట్రియాటిజం లోకి వెళ్ళి ఆ పేట్రియాటిజం నుంచి మళ్ళీ లవ్ స్టోరీ బతుకుతాయి. సో ఈ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఆ స్క్రీన్ ప్లే అనేది మాత్రం 100% చాలా బాగా వర్కౌట్ అయింది. పాకిస్తాన్ సీన్ మాత్రం గూస్ బంప్స్ అన్న ఊరం మాస్. అసలు అక్కడ చంద్రమోహన్ రెడ్డి గారు టేకింగ్, నాగచైతన్య గారు యాక్టింగ్, డిఎస్పీ గారు కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచి గూస్ బంప్స్ అన్న, మంచి గూస్ బంప్స్. పెద్ద పెద్ద ఎలివేషన్ దేవి కూడా గట్టిగా డ్యూటీ చేశారు. తండేల్ అంటే తండేల్ కి డ్యూటీ చేశారు. ప్లస్ అంటే నాగచైతన్య గారు, నాగచైతన్య గారికి పెద్ద ప్లస్ అంటే చంద్రమోహన్ రెడ్డి గారు. ఇద్దరికిద్దరు ఒకరికొకరు ప్లస్. రెండో పెద్ద ప్లస్ మాత్రం సాయి పల్లవి గారు. పెద్ద మైనస్ అంటే ఇప్పుడు అదే కమర్షియల్ ఆడియన్స్ కి తగ్గట్లేదు సినిమా. కమర్షియల్ ఆడియన్స్ కి తగ్గట్టు మంచి మంచి కామెడీ సీన్లు, కుళ్ళు జోకులు, ఐటమ్ సాంగ్లు, లేకపోతే ఊరమాస్ ఫైట్ సీన్లు, ఎలివేషన్లు ఇవి లేవు. నరేషన్ అనేది స్లో ఉంటది. సో ఇలాంటి స్టోరీ అన్నప్పుడు నరేషన్ మనకి మెల్లగానే వెళ్తుంది. సో అలానే ఉంది నరేషన్, ఫాస్ట్ పేస్ లో ఉండదు. సో అది మైనస్ పాయింట్.